చూడండి, స్క్రూ డ్రైవరే రెండుగా చీలిపోయింది. డోర్లన్నీ రిటర్న్ పంపించేయాల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక క్లాస్ పనికి ఒక మాస్ పనికి తేడా అయితే నేను చూపించబోతున్నాను. మరి లేట్ ఎందుకు చూద్దామా. ఓనర్స్కి ఏమో పాపం తెలియదు వర్క్ గురించి, కానీ కనీసం కార్పెంటర్కైనా తెలియాలి కదా వర్క్ అనేది ఏ విధంగా చేయాలనేది. అతను ఏం చేశాడో ఒకసారి చూడండి. డోర్ ఫిట్ చేశాడు, కనీసం తోపడా కూడా తోయలేదు. తోపడాతో జస్ట్ కటింగ్ మిషన్, ఇదిగో ఈ లేయర్స్ ఇవి చూస్తున్నారు కదా మీద, ఎంత కటింగ్ మిషన్తో కట్ చేశాడు. తోపడా కూడా తోయలేదు. తోపడా దోస్తే నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఎత్తులు ఉబ్బులు చాలా దరిద్రంగా చేసినాడు పని. మనం ఏమనేదానికి లేదు. ఇంకా ఈ డోర్స్ అన్నీ మొత్తము మా సార్ తీసేసి కొత్త వేయమని చెప్పినాడు. చూడండి, గ్యాప్స్ చూడండి, చిటికనేళ్ళు బొటికనేళ్ళు పడే సైజు గ్యాప్ పెట్టినాడు. మొత్తం గ్యాప్ కూడా. ఇది డబ్ల్యూపీసీ డోరు. హింజెస్ చూడండి ఏ విధంగా వేసినాడు, పదుకు వేసినాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది ఇంకొక ఫ్రేము. చూడండి ఫ్రేమ్ ఫిట్టింగ్ ఎట్లుందో. పైన పెద్ద బొక్క పెట్టినాడు. ఆ గ్యాప్ ఫిల్అప్ కూడా చేయలేదు కనీసం. స్క్రూ ఫిట్టింగ్ కాకుండా బాంబే నెయిల్స్ కొట్టినాడు. బాంబే నెయిల్స్ కొట్టడం ఇది వర్క్, వాళ్ళు చేసిన వర్క్. డోర్స్ గీర్స్ అన్నీ కాస్ట్లీ తెచ్చినారు. తోపడా కూడా తోయలేదు. చూడండి, మీకు ఇక్కడ సైజు కూడా తేడా అనిపిస్తుంది. తోపడ దోసి ఇట్లా అప్ అండ్ డౌన్ రాదు, నీట్గా ఉంటుంది వర్క్ అనేది. ఇక్కడ చూడండి, జస్ట్ కట్ చేసినారు, డోర్ ఆ విధంగా పెట్టేసి ఫిట్టింగ్ చేసినారు. ఎంత గ్యాపో చూడండి, ఇంత గ్యాప్ ఆ డోర్ పెట్టేది గ్యాప్. గబ్బులు లేపినారు పని అంతా. ఓనర్స్ తొందరపడినారు. చూడండి, పైన గ్యాప్ అట్టే పెట్టినారు. కనీసం దాన్ని, ఇంత పెద్ద డోర్ రాలేదంటే కనీసం దాన్ని ఫిలప్ చేయాలి ఏదో ఒకటి. చూడండి, అన్నీ పదుక్కే వేసినారు కీలు. డోర్స్కి ఈ విధంగా వేస్తే ఇంజెస్ అసలు స్ట్రెంత్ అనేది ఉండదు. అది తెలుసు కార్పెంటర్స్కి. అయినా కూడా వర్క్ తొందరగా అయిపోవాలనే ఉద్దేశంతో పెట్టడం, కట్ చేయడం, ఫిట్టింగ్ చేసేయడం. కనీసం తోపడా కూడా తోయలేదు. ఇది ఇంకొక డోర్. దీనికి కూడా అంతే, సేమ్ అదే టైప్ వేసినారు ఇంజెస్. చూడండి, ఒక్క డోర్ కూడా తోయని కూడా తోయలేదు. ఒక్క డోర్ కూడా తోపడ తోయలేదు అసలు. డోర్స్ చూస్తేనేమో మంచి క్వాలిటీ డోర్స్ తెచ్చినారు. వర్క్ ఏమో మొత్తం గబ్బులే పెట్టినారు. మొత్తం ఈ 1 డోరు, 2nd డోరు, ఆ మెయిన్ డోరు మొత్తం అన్నీ మార్చేయమని చెప్పినాడు మా సారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మెయిన్ డోరు ఇదొకటి, ఇది ఫ్రేము ప్లస్ డోరు, ఇంకా ఈ డోరు మొత్తం మార్చేయాలి. 3 డోర్లు, ఈ ఫ్రేము మొత్తం మార్చాలన్నమాట. మొత్తం మార్చిన తర్వాత మన వర్క్ అనేది ఏ విధంగా ఉందో నేను ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మొత్తం కంప్లీట్గా డోరు వేస్టే, దానికి ఉన్న హార్డ్వేర్ ఒక్కటి యూజ్ అవుతుంది. మొత్తం ఈ డోర్స్ అన్నీ మొత్తం కంప్లీట్గా మార్చేస్తున్నాము. మార్చేసిన తర్వాత వీడియో అయితే చూసి మా వర్క్ ఏ విధంగా ఉంది, అదర్స్ వర్క్ ఏ విధంగా ఉన్నదని లైక్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఏ వర్క్ బాగుందో. మొత్తం చూడండి, హార్డ్వేర్ అంతా రిమూవ్ చేయాల్సిందే. మొత్తం కంప్లీట్. ఈ డోర్ అయితే పనికే రాదు, ఇంకా సైజులు మారిపోతాయి.
పని అంతా గబ్బులే పెట్టినా. కీలు మందుల సైడు మామూలుగా ఒక దారం గ్యాప్ ఉండాలి. కీలు మందుల సైడ్ ఒకటేసారి బొట్టకనేలు గ్యాప్ పెట్టినా కీలు మందుల సైడ్. చూడొచ్చు డోర్ కూడా చాలా హెవీగా ఉంది. ఈ డోర్ కొనాలంటే ఒక 3500 లేకపోతే 4000 ఆ అమౌంట్ పడుతుంది అనమాట. డోర్ అయితే బ్రహ్మాండం ఉంది, కానీ వర్క్ అయితే చెడదొబ్బినాడు. మళ్ళీ దీనికి డోర్ రీప్లేస్ చేయాలి. డోర్ అమౌంట్ వేస్ట్, వర్క్ మెన్స్ కాస్ట్ వేస్ట్. హార్డ్వేర్ అంటే ఇదే బీచేస్తున్నాం. ఈ హార్డ్వేర్ ఇవే బిగించేస్తాం మళ్ళీ, ఎందుకంటే హార్డ్వేర్కి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. డోర్ అయితే చూడండి బ్రహ్మాండం ఉంది. 1.5 ఇంచ్ థిక్నెస్ డోర్ ఇది. మీరు చూస్తున్నారు కదా, ఈ డోర్కి సంబంధించిన హార్డ్వేర్ మొత్తం తీసేసాము. ఇదిగోండి, మళ్ళీ ఇదే హార్డ్వేర్ యథావిధిగా ఫిట్టింగ్ చేస్తాం అనమాట. హార్డ్వేర్కి ఏమి ఇబ్బంది లేదు, బాగున్నాయి అన్నీ హెవీటీ. డోర్ కూడా బాగుంది, కానీ చూడొచ్చు డోర్ కూడా చాలా హెవీ ఉంది. 1.5 ఇంచ్ థిక్నెస్ డోరు. డోర్ కూడా డబ్ల్యూపీసీ డోరు, హెవీ గేజ్, బాగుంది. రెండో డోర్ ఇది. ఇది మూడో డోరు, రిమూవ్ చేస్తాను. మొత్తం 3 డోర్స్ చూపిస్తాను చూడండి. త్రీ డోర్స్ రిమూవ్ చేసాం. ఇంక ఈ ఫ్రేమ్ కూడా రిమూవ్ చేసేయాలి. ఈ ఫ్రేమ్ కూడా రిమూవ్ చేసేసి కొత్త ఫ్రేమ్ అయితే కట్టేసి దీనికి ఒక డోరు, మొత్తం 1 2 3
3 డోర్స్ మొత్తం ఫిట్ చేయాలి. చూడండి, హెవీ స్క్రూ డ్రైవరే వంగిపోయింది. స్క్రూ వేసింటే నీట్గా స్క్రూ మిషన్తో తీసేటోళ్ళు నీట్గా. మొత్తం బొంబాయి మేకులు కొట్టినాడు. ఇప్పుడు ఇది తీయాలంటే సినిమాగా అనిపిస్తుంది. మళ్ళీ ఇదందుకు పెట్టినాడు పీసులు. చూడండి, స్క్రూ డ్రైవరే రెండుగా చీలిపోయింది. బాంబే నెల్స్ కొట్టినాడు. స్క్రూ వేసింటే నీట్గా సింపుల్గా అయిపోయింది. పక్కా మొరటు పని ఇదంతా. మాస్లలో ఊరమాస్ పని, ఇది క్లాస్ పని కాదు. ఒక్క మిస్టేక్ మనిషిని 30 తిప్పలు పెట్టేస్తుంది. చిన్న పని ఇది, జస్ట్ స్క్రూస్ వేసింటే ఒక 5 నిమిషాల్లో బయటకు వచ్చినట్టు. చూడండి, బాంబే మేకులు దిగింది. అదే స్క్రూస్ వేస్తే నీట్గా వచ్చేస్తుంది కదా. అదంతా డ్యామేజ్ కాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు అంతా డ్యామేజ్, అది మొత్తం డ్యామేజ్. చూడండి, అన్నీ బాంబే నెల్స్ దిగ్గొట్టేసినాడు. మూడు డోర్లు, ఒక దాల్వంతరం ఫ్రేమ్,
మొత్తము మనం ఎంత రఫ్గా వేసుకున్నా ఒక 16,000 రూపాయలు, ఒక్కొక్క సెట్ 4,000 రూపాయలు వేసుకున్నా. చూడొచ్చు, ఇప్పుడు కొత్త డోర్స్ అయితే మేము ఫిట్టింగ్ చేస్తున్నాము. కొత్త డోర్స్ తీసుకొని వచ్చాము. ఇది డబ్ల్యూపీసీ డోరే. నీట్గా సెట్టింగ్ చేసి ఫిట్టింగ్ అయితే చేయాలి. ఇది పాత డోర్లు అయితే తీసి పంపించేసాం. ఎనిమిది 33
చూడొచ్చు వర్క్ అయితే నీట్గా ఫినిష్ అయిపోయింది. మొత్తం డోర్స్ అన్ని మార్చేశాను. చూడండి తోపడది వస్తే ఈ విధంగా వస్తుంది ఫినిషింగ్. మీకు వేసి చూపిస్తాను చూడండి. గ్యాప్స్ కూడా చూడొచ్చు మీరు. ఒక దారం పెట్టాను గ్యాప్ కూడా అంతే. హింజెస్ కూడా ఈ సైడ్ వేసాను చూడండి గేడికి. ఇట్లా పదుక్కు ఉండే ఫస్ట్ ఇట్లా గేడికి వేసేసాను. ఇది ఒక డోరు. ఇది ఇంతకుముందు ఇక్కడ పెద్ద హోల్ పెట్టిండే కదా, పైన డమ్మీ చేసినాను. ఆ వాల్ పెయింటే దీనికి వేసేస్తారనమాట, అప్పుడు యూనిఫామ్ కలిసిపోతుంది. ఇది వచ్చేసి 2 ప్యానెల్ వినీర్ డోరు. దీనికి పెయింట్ వస్తుంది అనమాట, పెయింట్ ఏర్పాటు చేశాను. ఇదిగోండి నీట్గా తోపడ దోశ అనమాట. తోపడ దోస్తే ఈ విధంగా వస్తుంది డోర్. ఫస్ట్ మీరు చూసారు కదా, వేరే మాస్ కార్పెంటర్ మొత్తం కట్ చేసి బిగించేసినాడు, అసలు తోపడ అనేది తెలియదు. ఇంకోటి ఏంటంటే ఈ గేట్లు కూడా నీట్గా అట్లా తోసేస్తాను అనమాట, పుచ్చుకోకుండా. చూడొచ్చు మీరు అబ్జర్వ్ చేస్తే. ఒక దారం, ఖచ్చితంగా ఒక దారం పెట్టాను. హింజెస్ సైడ్ కూడా ఒక దారం పెట్టాను. హింజెస్ కూడా ఇది మార్చాను చూడండి. ఫస్ట్ ఇట్లా వేసిండే పదుకు, అట్లా వేస్తే స్టాండర్డ్ అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మరి క్లాస్ వర్క్కి మాస్ వర్క్కు తేడా మీకు తెలిసింది కదా. మీకు ఏ వర్క్ నచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.